ఆత్మీయతలో కూడా మనము ఆ స్థాయిలో ఆలోచిస్తూ పనిచేసేవారిగా ఉండాలా. దేవుడు నీకు అభిషేకం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు, అభిషేకం ఇచ్చి అన్ని ప్రభు నీకు అనుగ్రహించాడు. ఇంకా ఆ కాలంలాగానే నేను ఉంటానయ్యా, ఆ కాలంలాగానే ఇది చేస్తానయ్యా అంటే దేవుని స్తోత్రాలు. ఏసన్న గారు అన్నట్టు పాతోడు పోడు, కొత్తోడు రాడు. పాతోడు పోడు, సంఘం నుంచి వాడు పోడు. ఎందుకు పోడు? వాడికి అదే బంకలా గరుచుకొని ఆ కుర్చీ కత్తుక్కొని అట్నే చస్తాడు. ఎందుకంటే ఈ సంఘంలో తప్ప ఇంకో సంఘంలో వాడు చెల్లడు కాబట్టి. కొత్తోడు రాడు. ఎందుకు రాడు? వామ్మో ఏదిరా నాయన, కంప్యూటర్ యుగంలోకి వచ్చిన వీళ్ళ భక్తి మారలేడు. ఒకడేమో అడ్రస్ చేయమంటాడు, ఒకడేమో ఎట్టుండాలంటాడు, ఒకడేమో అట్టుండాలంటాడు, ఇటు చెప్తున్నాడు, అటు చెప్తాడు. అసలు వాక్యం ఏంది, వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది, ఆ సత్యం ఏంది, ఆ విశ్వాస సంబంధమైన సుబోధ ఏంది, అది ఆ విషయాలు ఇది కాకుండా ఏవేవో సిద్ధాంతాలు పెట్టి ఆ సిద్ధాంతాలతో వీళ్ళ సామనూగుతున్నారు రా నాయన. కొత్తోడు ఒక్కడు కూడా రాడు. అప్పుడు ఏమైపోద్దో తెలుసా? అది మతం అయిపోద్ది తప్ప క్రీస్తు సంఘముగా అది రూపురేఖలు దిద్దుదు. ఆమేన్. నేనేమంటే దేవుని సేవకునిగా ప్రేమతో చెప్పేది ఏంటంటే, మన హార్ట్, మన హృదయం క్లీన్గా ఉండి నువ్వు ప్రజల పక్షంగా దేవుని కొరకు పనిచేయి. దేవుడు గ్రామాలు కాదు కదా, రాష్ట్రాలని, దేశాలని మనకి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది అర్థం చేసుకోవాలని దేవుని సేవకునిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఒక్క వాక్యం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ అధ్యాయం 13వ వచనం. రోమా పత్రిక 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్ములను నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు పౌలు అనేక ఉత్తరాలు సంఘాలకు రాశాడు. ఆయన రక్షించబడ్డ తర్వాత 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణంలో సువార్తను ప్రకటించాడు. వినాలి దయచేసి. రెండవ మిషనరీ, కొంచెం స్పీడ్గా వెళ్తా. రెండవ మిషనరీ ప్రయాణంలో సంఘాలు స్థాపించబడ్డాయి. మూడవ మిషనరీ ప్రయాణంలో సంఘములను క్రమపరిచాడు. సంఘాలను ఏం చేశాడు? మూడవ ప్రయాణంలో. ఇక 4వ ప్రయాణంలో ఆయన ఆ యొక్క రోమ్కి, దేవుని స్తోత్రాలు, చక్రవర్తి అయినటువంటి ఆ ఐగుప్తు, అతను పేరుంది కదా, ఎవరు, కైసరు ఎదుట సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు అతన్ని ఆ రోమాకి పంపినట్లుగా మనము లేఖనాలలో చూస్తాం. అయితే ఆయన ఏ సంఘాలలో పరిచర్య చేశాడో ఆ సంఘాలకి సేవకులను పంపాడు. తన యొక్క తరబీదైన యవనస్తుల్ని పరిచర్య నేర్పి వాళ్ళకి పంపించి వాళ్ళకి చక్కగా పరిచర్య నేర్పాడు, ప్రసంగాలు నేర్పాడు, సేవ నేర్పాడు. ఎట్లా ప్రజల మధ్యలో ఇది కావాలో, ఎలా నడుచుకోవాలో ఆ విషయాలన్నీ కూడా నేర్పించాడు. తిమోతి పత్రికలో చెప్తాడు, నా వలన నువ్వు ఏవేవి విని నేర్చుకున్నావో అవి ప్రజలకు బోధించు తిమోతి అని చెప్తాడు. దేవుని స్తోత్రాలు. అంటే అలాగున యవనస్తులని, సేవకులను సిద్ధపరిచి పంపాడు. దాన్నే అపోస్తుల పరిచర్య అంటారు. ఇప్పుడు అపోస్తుల పౌలు సంఘాలు స్థాపించడమే కాదు, సేవకులను సిద్ధపరచడమే కాదు, అనేక ప్రాంతాలలో యవనస్తులైన వారిని సేవ కొరకై తరబీదు చేసి వారిని పంపి అద్భుతమైన సేవ ప్రపంచమంతా వ్యాపించేటట్లుగా దేవుడు ఘనమైన సేవ దైవజనుడి ద్వారా జరిగించాడు. దేవుని స్తోత్రం. అయితే ఆయన రోమాలో ఉన్న విశ్వాసులకి ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరంలో వాళ్ళ ఆచారాలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ మధ్యలో ఉన్న యూదులు, సున్నతి గురించి, ధర్మశాస్త్రం గురించి, విశ్వాసం గురించి చాలా లోతైన విషయాలు ఆ రోమా పత్రికలో బోధిస్తాడు. అందుకే రోమా పత్రిక కొంతమందికి అర్థం కాదు. జుట్టు బీక్కుంటారు, ఏది నాయన ఈ ధర్మశాస్త్రం ఏంది, సున్నతి ఏంది, అటంటాడు ఇటంటాడు. అసలు వాళ్ళకు కూడా కొన్నిసార్లు అంతు చిక్కక జుట్టు బీక్కొని అల్లాడిపోయి ఇక పౌలు దగ్గరకు మళ్ళా వచ్చి మళ్ళీ ఆ విషయాలు వాళ్ళు నేర్చుకొని దేవుని స్తోత్రాలు మంచి పరిశుద్ధులుగా వాళ్ళు దేవుళ్ళు ఎదిగినారని వాక్యం చెప్తా ఉంది. అందుకనే రోమాలో ఉన్న పరిశుద్ధులకు ఈ ఉత్తరం రాస్తున్నా అంటాడు. మొదటి వచనంలో పరిశుద్ధులు అన్నాడు. సంఘాన్ని ఏం సంబోధించాడు చెప్పండి, చెప్పాలి దయచేసి. పరిశుద్ధులు,
సంఘము దేవునిది, జీవము కలిగిన దేవుని సంఘంలో మనము సేవకులుగా ఉన్నాము, ఆయన పిల్లలుగా మనం పనిచేస్తున్నాము కనుక సంఘానికి వచ్చే ప్రతి బిడ్డని మనము గౌరవించాలి, ప్రేమించాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. వాళ్ళని బలహీనతలు ఎత్తి చూపిస్తూ నువ్వు నాకు తెలిసి నువ్వు దశంభాగం తీయవు, దొంగవరా నువ్వు, గుడెగ్గొట్టి తిరిగి అడ్డగాడిదవరా నువ్వు మామూలుగా దేవుడు నిన్ను యాడ ఎర్రగతెత్తాడు చూడని చెప్పేసి ఇట్టాడు బోధ చేసినవు అనుకో, ఒక్కరాడు గుడికిగా యేసు రక్తమే జయం, దేవుని స్తోత్రం. అందుకనే దైవజనుడు ఎంత చక్కగా పొగిడేటప్పుడు పొగిడాడు, విరిచేటప్పుడు మెల్లగా దెబ్బ తగలకుండా ఇది కాకుండా లోపల ఇప్పుడు. అందుకనే మా అయ్యగారు ఎప్పుడు అనేవాడు ఏమని, కటికోడి చేతిలో కత్తి ఉంటుందంట, డాక్టర్ చేతిలో కూడా కత్తి ఉంటుందంట. కటికోడి ఏం చేస్తాడు, కటా కటా ఏక్ తుకడా దో మారా దో ఏక్ మార్ దో తుకడా. ఎస్ కరెక్ట్, యేసు రక్తమే జయం, ఏక్ మార్ దో తుకడా అన్నట్టుగా ఇరిచి అవతల పడేస్తారు. కానీ సర్జరీ చేసే డాక్టర్ గారు అట్ట చేయడు. ఏం చేస్తాడు, మంచిగా ఒక మత్తు ఇంజక్షన్ చేసి పడుకొని, ఆయన ఎక్కడ నొప్పి ఉందయ్యా, కడుపులో ఏడ కట్టుందయ్యా, ఏడాడ మాయరోగం ఉంది నాయన, ఆ మాయరోగం అంతా జాగ్రత్తగా క్లీన్ చేసి మళ్ళీ టిచ్చెస్ చేసి మళ్ళీ పైన బ్యాండేజ్ చేసి మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చి నొప్పి తగలకుండా మళ్ళీ మెడిసిన్ ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఆదివారం రానా నువ్వు చాలా ఆరోగ్యవంతుడు అయిపోతావు అని చెప్పేసి ఇదై పంపించేస్తాడు. ఇక అలాంటి వాడు ఏమనుకుంటాడు, నాకు మంచిగా ఎంతమంది బయట పిలుస్తున్నా నో, మా అయ్యగారు మా సంఘానికే పోవాలా, ఇంకో సంఘానికి పోవని చెప్పేసి వాళ్ళు దిట్టంగా ఆ సంఘ సహవాసంలో ఎదుగుతారన్నమాట. ఈ ట్రిక్ తెలియాలి సేవకుడికే. దేవుని స్తోత్రం. కొంతమంది ఆదివారం